జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ఒక భగవద్గీతలా, బైబిల్లా, ఖురాన్లా భావిస్తానని చెప్తారు. అందులో ఉన్న ప్రతి అంశాన్ని ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తానని చెప్తారు. ఆయన చేసి చూపించారు. చంద్రబాబు నాయుడు గారు 143 హామీలు ఇచ్చారు సార్. అందులో ఎంప్లాయీస్కి సంబంధించి కొన్ని ఉన్నాయి. 143లో ఎన్ని నెరవేరాయనేది ఒకసారి అందరూ చెక్ చేసుకోండి, మీకు సంబంధించింది ఏదైనా ఉంటే. ఇప్పుడు ఎంప్లాయీస్కి సంబంధించి ఒక్కసారి మనం చూస్తున్నాం చూడండి. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య పాతి పెట్టేసినటువంటి మేనిఫెస్టో విషయం మనకు గుర్తుంది కదా. ఈసారి పాతి పెట్టలేదు కానీ హామీల్ని పాతేశారు. ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేరలేదు. ఏది? సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి, అసలు కమిషన్ ఎత్తేశాడు. అలవెన్స్ పేమెంట్స్ పైన పునఃపరిశీలన, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్, రాష్ట్రంలోని ఉద్యోగులకు పెన్షనర్కు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు పెన్షన్లు, వారికి రావాల్సిన బకాయిలు చెల్లించే ఏర్పాటు, పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు. ఒక్కటంటే ఒకటి కూడా నెరవేర్చలేదు సార్. 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంకా ఉన్నాయి చూడండి. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపు 0. వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంపు. పైనున్నవన్నీ కూడా వెన్నుపోట్లు. ఇది ఉసురుదీయడం. వాలంటీర్ వ్యవస్థ ఉసిరే తీసేశారు, అసలు ప్రాణమే లేదు. మిగతా వాటికన్నిటికీ ఒక్కొక్క హామీకి వెన్నుపోటు, అసలు వాలంటీర్ వ్యవస్థకైతే ప్రాణమే తీసేయడం. సార్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీ పాలనలో మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత అన్నారు, బైబిల్ అన్నారు, ఖురాన్ అన్నారు, పవిత్రంగా చూసామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను చూపించే మేనిఫెస్టో స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఉద్యోగులకు ఇచ్చింది మాత్రమే ప్రస్తుతానికి. మొత్తం 143 ఉన్నాయి. ఏమైనా నెరవేర్చారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందులో పవన్ కళ్యాణ్ గారి బాధ్యత ఎంతుంది ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన అంశంలో? ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ఓపీఎస్సీ సిస్టమ్ అని తీసుకొని వస్తామని. అవును. జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ విధానం నుంచి జీపీఎస్కి ఆయన మార్పు చేయడం కూడా జరిగింది. జీపీఎస్కి ఓపీఎస్కి ఉన్న తేడా ఒకటే. జీపీఎస్లో ప్రధానంగా లాస్ట్ బేసిక్ శాలరీలో 50% గ్యారంటీ పెన్షన్ అనేది ఆ ఉద్యోగికి వచ్చేలాగా జీపీఎస్ని తీసుకొని వచ్చారు. అయితే ఓపీఎస్లో ఉన్నది జీపీఎస్లో లేనిది ఏంటంటే డిఏ, అంటే డిఆర్లు అంటారు రిటైర్ అయిన తర్వాత. డిఏలు అనౌన్స్ చేసిన తర్వాత జీపీఎస్కి అప్లై కాదు. అదొక్కటి తప్ప ఓపీఎస్లో ఉండే ఆల్మోస్ట్ అన్ని బెనిఫిట్స్ జీపీఎస్లో ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారు జీపీఎస్ సిస్టమ్ని తీసుకొని వచ్చారు. సిపిఎస్లో అలాంటి మినిమం పెన్షన్ ఎంత గ్యారంటీ వస్తుంది అనేది ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో జీపీఎస్లో ఉన్నటువంటి ఆ ఒక్క లోటు, అంటే ఓపీఎస్ కంటే కూడా ఆ డిఆర్ అప్లై కావడం అనే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు అడిగినప్పుడు కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాము, ప్రస్తుతానికి ఈ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ని మనం ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. వీరు వచ్చిన తర్వాత ఓపీఎస్ని తీసుకొని వస్తామని చెప్పి ఉన్న జీపీఎస్ను కూడా మినిమం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ని కూడా తీసేసి ఈరోజు వారి పరిస్థితి ఏంటన్నది కూడా అర్థం కానటువంటి పరిస్థితులకు తీసుకెళ్ళడం కూడా జరిగింది. నేను ఈ సందర్భంగా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక్క 2 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎంప్లాయీస్కి జరిగినటువంటి సువర్ణ అధ్యాయం అని చెప్పొచ్చు. 100 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చేయలేనటువంటి కొన్ని రిఫార్మ్స్, అంటే ఇప్పుడు ఐఆర్ గురించి చెప్తున్నాం, పిఆర్సీ, డిఏలు ఇవన్నీ కూడా చెప్తున్నాం. అవి కాకుండా 4-5 పాయింట్స్ నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. సుమారుగా 53,000 మంది ఉన్నటువంటి ఆర్టీసీని దాన్ని గవర్నమెంట్ కనుక చేయకపోతే కోవిడ్ టైంలో అది దివాలా తీసి బస్సులన్నీ అమ్ముకున్నా కూడా ఆర్టీసీని కాపాడేటువంటి పరిస్థితులు లేని పక్షంలో దాన్ని గవర్నమెంట్లోకి తీసుకొని వారి ఉద్యోగాలు కాపాడినటువంటి ఘనత ఆర్టీసీ. అదేవిధంగా ఎయిడెడ్లో ఉన్నటువంటి 4,500 మంది ఎంప్లాయీస్కి సంబంధించి వారందరినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకొని ఆ వ్యవస్థను కాపాడినటువంటిది. అదేవిధంగా వైద్య విధాన పరిషత్తులో 10,600 ఎంప్లాయీస్ ఉంటే వారందరినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకొని 010 అకౌంట్ ద్వారా వారు 20 సంవత్సరాల కళను నెరవేర్చినటువంటి పరిస్థితి. సుమారుగా 10,117 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 20 సంవత్సరాల నుంచి వారు పోరాడుతున్నటువంటి క్రమంలో వారందరినీ కూడా రెగ్యులర్ చేయడానికి తీసుకొచ్చినటువంటి జీవో, దాన్ని ఈరోజు గొంతు కోసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం. కొంతమందిని ఆ టైంలో చేసి బ్యాలెన్స్ ఉండే వాళ్ళని చేయకుండా 1,36,000 మంది సచివాలయ ఉద్యోగులు, 2,30,30,000 మంది
సచివాలయానికి సంబంధించినటువంటి వాలంటీర్లను కొత్తగా తీసుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ కానీ ప్రజలకు కానీ ఒక మంచి వ్యవస్థను తీసుకురావడం. అదేవిధంగా ప్రధానంగా విఆర్ఓలకు సంబంధించి ఎప్పుడు కూడా వారికి ప్రమోషన్స్ కోసం అడుగుతా ఉంటే సీనియర్ అసిస్టెంట్స్గా వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ కల్పించినటువంటి పరిస్థితి. విఆర్ఏలకైతే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రమోషన్స్ విఆర్ఓలుగా వచ్చినాయి. ఆ తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే 15 సంవత్సరాల తర్వాత విఆర్ఓలుగా వారందరికీ కూడా ప్రమోషన్స్ కల్పించే అవకాశం ఏర్పడింది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 93,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటే వారందరికీ ఆప్కాస్ అనే వ్యవస్థను తీసుకొని వచ్చి వారందరికీ కూడా 1వ తేదీన జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆప్కాస్ని రద్దు చేసి మరలా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. అదేవిధంగా చైల్డ్ కేర్ లీవ్స్ లేడీస్కి సంబంధించి అయితే 60 రోజుల నుంచి 180 రోజులకి పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కూడా ప్రమోషన్స్ కోసం ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాస్తారు. దానికి నెగటివ్ మార్క్స్ సిస్టమ్ ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి ప్రమోషన్స్ అన్నది లేకుండా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ లో నెగటివ్ మార్క్స్ సిస్టమ్ ని తీసేస్తున్నారు. ఇలా అనేకమైనటువంటి రిఫార్మ్స్ అండి, ఎంఈఓ టూల్ తీసుకురావడం కానీ, అలానే ఎండిఓలకి ప్రమోషన్స్ కానీ, ఇట్లాంటి అనేకమైనటువంటి మార్పులు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆ 5 yearsలో ఒక గోల్డెన్ పీరియడ్ అనే చెప్పొచ్చు. ఈరోజు ఒక అంధకారంలో ఆ వ్యవస్థ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ వ్యవస్థ ఉందని చెప్పడంలో మాత్రం సందేహం లేదు.